ఈ రోజున ఆడపిల్లలకు గుడిపోటే రాదు, చుట్లు పెట్టుకుంటారు కాబట్టి. ఆగ్నేయ చక్రం ఉద్దీపన అవుతుంది, బొట్టు పెట్టుకుంటాం కాబట్టి. అది కూడా స్టిక్కర్లు పెట్టుకోకూడదు. ఆవు నెయ్యి గాని కొబ్బరి నూనె రాసుకుని పసుపు దంచిన కుంకుమ పెట్టుకుంటే ఆగ్నేయ చక్రం ఉద్దీపన అయ్యి మన చక్రాలన్నింటినీ సరి చేస్తుంది. కాటుకు ఎందుకు పెట్టుకుంటాం, చెవులు ఎందుకు కుట్టించుకుంటాం, చుట్లు ఎందుకు పెట్టుకుంటాం, ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు, నాడీ శాస్త్రం ఇదంతా కూడా. ఇవన్నీ అబద్ధాలు అంటారు, వాళ్ళు తెలియదు. వాళ్ళకి కెర్లిన్ అని చెప్పిన ఒక ఫోటోగ్రఫీ కనిపెట్టారు. దాంట్లో మనకు పక్కన ఆరా అనేది ఒకటి ఉంటుంది, మనకు ఒక వెలుగు ఉంటుంది. ఆ ఆరాను కూడా కెమెరాతో ఫోటోగ్రఫీ తీయగలుగుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఫోటోగ్రఫీ కనిపెట్టి చేస్తున్నారు. కానీ మన 1900 ధ్యానశక్తితో ఎన్నో వేల సంవత్సరాల క్రితం కనిపెట్టారు. ఈ రోజు మన కంప్యూటర్ లో మొబైల్ వాడుతున్నాం అంటే మన భాస్కరాచార్యుడు కనిపెట్టిన సున్నా ఆధారంగా ఈ రోజు కంప్యూటర్లని పనిచేస్తున్న మొబైల్ పనిచేస్తారు. అలాగే సుశ్రుతునే మహానుభావుడు వైద్య శాస్త్రం కనిపెట్టాడు. ఆయన కనిపెట్టిన పనిముట్లే ఈ రోజుకి ప్రపంచ దేశాలన్నీ కూడా వాడుతున్నారు. నాగార్జునుడు రసాయన శాస్త్రం కనిపెట్టాడు. అలాగే ఎంతో మంది చరకుడు వైద్య శాస్త్రం కనిపెట్టాడు. మన మునీశ్వర్లే మన యోగ శాస్త్రాలు మన అన్ని కూడా ప్రపంచ దేశాలకు అందించాం. కరెంటు కనిపెట్టింది కూడా మనమే. అగస్త్య సంహిత అనే తాళపత్ర గ్రంథాల్లో అగస్త్యుడు కరెంట్ ఎలా కనిపెట్టాడో, విద్యుత్తును ఎలా ప్రొడ్యూస్ చేయగలరో చేసి చూపించాడు ఆయన. దాన్ని అమెరికాలో కెమికల్ యూనివర్సిటీలో చేసి చూపించారు. దాన్ని ప్రతిదీ కూడా మన దగ్గర నుంచి నేర్చుకున్నారు. ప్రపంచ దేశాలని మనం గురువు మన శక్తిని మనం మర్చిపోతున్నాం. మనల్ని మనం దూరం చేసుకుంటున్నాం. మన హిందువులు నాశనం అయిపోతున్నాం. ఒక్క తాటి మీద ఉందాం.